గత 3 రోజుల కిందట మన భారతదేశ ఆర్మీ జవాన్ మురళీ నాయక్ అయితే చనిపోవడం జరిగింది. పాకిస్తాన్కి భారత్ మధ్య జరుగుతున్న యుద్ధంలో బుల్లెట్ తగిలి చనిపోవడం జరిగింది. చనిపోయే ముందు కూడా సుమారు 8 మందిని చంపేసిన తర్వాతే మురళీ నాయక్ చనిపోవడం జరిగింది. ముందుగా అతనికి మనం ఆ ప్రగాఢ సానుభూతి తెలపాలి వాళ్ళ ఫ్యామిలీకి కూడా. సో దీని గురించి మీరేం మాట్లాడతారు? నిజంగా వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ ధన్యజీవి. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా తను సోమందేపల్లిలో స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా చాలామందితో యూనిఫామ్ వేసుకొని పోతే పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు యూనిఫామ్ వేసుకుపోతే నేను యూనిఫామ్ సర్వీస్లో ఉండాలా, పోలీస్ సర్వీస్లో ఉండాలా, లేకపోతే మిలిటరీ సర్వీస్లో పోవాలనేటువంటి ఆకాంక్ష ఉండేది. ఒకసారి అనంతపూర్ జిల్లాలో ఈ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా ప్రయత్నం చేశారంట. తర్వాత అది ఫ్రూట్ఫుల్ కాలేదు. ఆర్మీ జవాన్గా సేవ చేయాలనేటువంటిది ఆకాంక్ష ఉంది ఆయనకి మొదటి నుంచి. ఆర్మీలో జాయిన్ కావాలా, దేశానికి సేవ చేయాలా అంటే యూనిఫార్మ్ అంటే మంచి మక్కువ. వాళ్ళ ఫాదర్ శ్రీరాములు నాయక్ అంటే ఈ అబ్బాయి చదువుకున్న రోజుల్లో కూడా సోమందిపల్లిలో చదువుకునేటప్పుడు కానీ ఆయన శ్రీరాములు నాయక్ వాళ్ళ మదర్ జ్యోతిబాయి ఇద్దరు కూడా బాంబేకి వెళ్ళి కన్స్ట్రక్షన్ లేబర్గా ఉండి ఈ కుర్రాళ్ళని చదివించారు. ఒకడే ఈ కుర్రాడు ఒకడే కొడుకు. తర్వాత అయితే నేను అగ్నివీర్లో జాయిన్ అవుతాను, ఆ స్కీమ్ రాగానే నేను జాయిన్ అవుతానని చెప్పి సెలక్షన్కి పోయేటప్పుడు వాళ్ళ ఆయన ఓకే పోరా దేశం కోసమే కదా అన్నట్టు మాట్లాడితే వాళ్ళమ్మ ఉండేది ఒక్క కొడుకువే నాయన, నువ్వు పోతే ఎట్లా ఆర్మీలోకి అన్న అంటే లేదు నేను పోతానంటే సరే పోనాయన అని చెప్పి ఆమె ఆశీర్వదించింది. పోయినాడు, సెలెక్ట్ అయినాడు 2022లో. సెలెక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్ ఆయనకి పూంచ్ సెక్టర్లో అలాట్ చేసినాడు. ఇప్పుడు ఈ పాకిస్తాన్తో వార్ సందర్భంగా ఆయన పూంచ్ సెక్టర్లో ఉన్నాడు, ఫ్రంట్లో ఆర్మీలో. సో ఆయనకి తర్వాత ఇప్పుడు చనిపోతాడు అనంగా కూడా ఒక 2-3 గంటల క్రితం చనిపోతాడు అనంగా కూడా ఇంట్లో తల్లితోనూ తండ్రితోనూ మాట్లాడినాడు. ఈ అబ్బాయి ఆర్మీలో చేరిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు బాంబే నుంచి షిఫ్ట్ అయిపోయినారు. బాంబే నుంచి షిఫ్ట్ అయిపోయి ఆ సోమందేపల్లి దగ్గర ఉండే కల్లితాండ, ఆ కల్లితాండలో వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత వాళ్ళ అవ్వ తాత అందరూ కలిసి ఉన్నారు. సో ఈయన కూడా చనిపోకముందు తండ్రితో తల్లితో నాయనమ్మతో అందరితో మాట్లాడి నేను క్షేమంగా ఉన్నాను, ఏం అధైర్యపడద్దు, మేము ఇక్కడ సర్వసందిగ్ధంగా ఉన్నాము, ఎంతమంది పాకిస్తాన్లైనా కనీసం కొందరినైనా చంపందే నేను చనిపోను అని తాతతో అవ్వతో చెప్పినాడట. అవ్వతో సో తల్లితో కూడా ఏం బెంబేలు పడద్దు, నేను అన్నం కూడా భోంచేసినాను, నాకేం కాదు అని చెప్పినాడు. ఈయన 851 లైట్ రెజిమెంట్లో ఇక్కడ ఆర్మీలో పనిచేసినాడు. 851 ఆర్మీ రెజిమెంట్లో. సో ఈయన పూంది సెక్టర్లో ఉండగా ఈయనకి షెల్స్ కొడితే ఆ షెల్ దెబ్బ తగిలి సామాన్యంగా బ్రతుకుతాడేమో అనుకొని ఉన్నారు అందరూ కూడా, కానీ చివరికి చనిపోయినాడు. ధన్యజీవి, భారతదేశం కోసం పోరాడి ఆ యంగేజ్లో తన ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తి, గొప్ప వీరుడు, అగ్నివీరుడు. ఆయన అన్నాడంట ఏముంది మరి ఇది 5 years అగ్నివీర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే లేదు పర్మనెంట్ ఆర్మీ రిక్రూట్మెంట్తోనే నేను ఉండిపోతాను, నాకు ఇక్కడ చాలా బాగుంది అని కూడా తన స్నేహితులతో చెప్పినాడు. తన స్నేహితులను కూడా ప్రోత్సహించినాడు. ఇండియన్ ఆర్మీలోకి రావస్తే బాగుంటుంది, చాలా బాగుంది, నాకు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్నీ బాగుంటాయి, ఇక్కడ నుంచి చదువుకోవచ్చు కూడా, మనము చదువుకొని కూడా రాసుకొని ఫర్దర్గా కూడా డెవలప్ కావచ్చు అని కూడా మాట్లాడినాడు అని చెప్తాడు. బట్ ఏది ఏమైనా భారతదేశం అత్యున్నతమైనటువంటి ఒక మంచి బిడ్డని కోల్పోయింది. దీని ప్రతీకారం డెఫినెట్గా తీర్చుకుంటాం మనం. అతి బాధాకరమైన విషయం ఏమిటంటే ఓన్లీ సన్, వాళ్ళ నాన్న శ్రీరాములు నాయక్ని ఎవరో అడిగితే మీ అబ్బాయి ఒక్కడే కదా అంటే ఒకడే సార్, ఇంకొకటి ఉన్నా కూడా నేను ఆర్మీలోకి పంపించేవాడిని అన్నాడంట. నిజంగా గొప్ప వ్యక్తి. ఇంకొకటి ఉన్నా కూడా నేను నా కొడుకుని ఆర్మీలోకి పంపించేవాడిని అని చెప్పినాడు అనేది వింటున్నాము. ఏదేమైనా ఒక వ్యక్తి, మంచి వ్యక్తిని, భారతదేశం మంచి సోల్జర్ని కోల్పోయిందనే దానికి చాలా ప్రగాఢ సంతాపాన్ని వెలిపిస్తున్నాను.